మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి యెహోషువ గ్రంథంలో నిర్వహిస్తున్నటువంటి బైబిల్ క్విజ్ ని ఫాలో అవుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. యెహోషువ గ్రంథం నుంచి మెగా బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తున్నామండి. ఇంకా ఎవరైనా పాల్గొనని వారైతే మరి మీరందరూ పాల్గొనండి. ఎందుకంటే మనకు 20 వీడియోస్ వరకు కొత్త వారికి అవకాశం ఇస్తున్నాము. క్రొత్త వారు ఇంకా జాయిన్ అయితే మంచిది. ఇప్పటికే 100 దాటిపోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా దయవుంచి ఇంకా ఎవరికైనా తెలియని వారు ఉన్నట్లయితే వారికి తెలియచేయండి. అత్యంత ముఖ్యంగా మీరు ఆన్సర్స్ పంపిస్తున్న వారు మీ ఆన్సర్స్ తో పాటు మీ ఫోన్ నెంబరు, మీ ఫుల్ నేము పంపించండి. ఎందుకంటే మనము ఏదైనా మిస్టేక్ లేదా ఏదైనా మీకు అనౌన్స్మెంట్ ఇవ్వడానికి మీ ఫోన్ నెంబర్స్ మాకుంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫోన్ నెంబర్ యాడ్ చేయండి. ఒక్కొక్క వీడియోకి మీకు 72 అవర్స్ టైం ఇస్తున్నాము. క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న డౌట్ కి ఫోన్ చేసి మా దగ్గర నుంచి ఆన్సర్లు రాబట్టాలని మాత్రం ఎవరు ట్రై చేయొద్దు. ఆలోచించండి. మీరు కరెక్ట్ ఆన్సర్ చేయగలరు. దేవుడు మీకు ఆ కృప ఇస్తారు. కాబట్టి దయవుంచి మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేయండి. ఫోన్స్ ఎవరు చేయొద్దు. ఎందుకంటే ఎక్కువ ఫోన్స్ వస్తాయి కాబట్టి అవన్నీ మేము లిఫ్ట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మరీ బట్ కనీసం మాకు యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ వీడియో ఓపెన్ చేయటం కూడా చేత కాదండి అన్న వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాం. వారికి వీడియోస్ పంపిస్తున్నాము. ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తున్నాము. ఆ యొక్క ఎలా ఫాలో అప్ చేయాలో చెప్తున్నాము. అలాగే అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కూడా ఫోన్ చేసి మాటికి ఆన్సర్ మా యొద్ద నుంచి రప్పించాలని మాత్రం దయచేసి ఎవరు చూడొద్దు. మీరు చదవండి. 1కి 4, 5 సార్లు చదవండి. ఆన్సర్ మీరు చేయగలుగుతారు. దేవుడు ఆ కృప మీకు ఇచ్చును గాక. ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూద్దాం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. ఇంగ్లీష్ లో ఇలా ఉంది. ద లార్డ్ టర్న్ హిస్ ఫేస్ టువర్డ్స్ యు అండ్ గివ్ ద పీస్. దేవుని యొక్క సన్నిధి కాంతి నీ మీద ఉదయింప చేసినప్పుడు నీకేం కలుగుతుందంటే గివ్ యు పీస్. పీస్ అంటే సంతోషము, నెమ్మది, సమాధానము. నీ జీవితంలో ఏదైతే నీకు కొరతగా ఉందో ఈ దినాల్లో అన్ని అందరికీ ఉంటున్నాయండి. ఆర్థికంగా బాగుంటున్నారు. ఏ ఏ ఏ పని చేసైనా అంటే ఈ రోజుల్లో పని కొరత లేదు. కష్టపడి పని చేసే వాళ్ళకి పని ఉంటుంది. ఈ పని చేసుకొని ఆదాయం అనేది సంపాదించగలుగుతున్నారే కానీ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుంటున్నారు. గృహాలలో ఫ్రిడ్జ్ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది, కూలర్ ఉంటుంది, కాంపౌండ్ వాల్ ఉంటుంది. మంచి గృహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అందులో కావలసిన ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసుకుంటారు. బట్ ఆ గృహంలో ఏముండదంటే పీస్ ఉండదు, సమాధానం అనేది ఉండదు, నెమ్మది అనేది ఉండదు. వారు అన్ని వండుకుంటారు కానీ తినటానికి వారికి ఆ సమయం లేక బిజీగా ఉండేవాళ్ళు కొందరైతే కొన్ని కొట్లాట్లు గొడవల వల్ల మరి కడుపు నిండా తినలేని వారు ఉంటున్నారు. దానివల్ల నిద్రలేమి, ఆహారం తీసుకోకపోవటం వల్ల శరీర బలహీనత, మానసికమైన ఒత్తిడి, లేనిపోయిన డిప్రెషన్స్, భయంకరమైనటువంటి అపవాది పోరాటాన్ని అనుభవిస్తున్నాం. అందుకోసం దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ఆయన ఉదయ కాంతి నీ మీద ఉదయింప చేసినప్పుడు, నీ మీద ప్రకాశింప చేసినప్పుడు, నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ యొక్క ప్రతి పరిస్థితుల్లో ఏం కలుగుతుందంటే పీస్. గివ్ యూ పీస్. నీకు నెమ్మదిస్తున్నాడు. ఆయన ముఖము నీపై ప్రకాశించినప్పుడు, ఆ వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు, ఆయన సన్నిధి నీతో ఉన్నప్పుడు నీ జీవితంలో నెమ్మది, సమాధానం, శాంతి అనేది కలుగుతుందని దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తున్నారండి. దేవుణ్ణి ఆహ్వానించకుండా నీ బిజీ షెడ్యూల్లో నువ్వే ఉంటున్నావేమో. ఎందుకంటే ప్రతి దినము దేవుణ్ణి నువ్వు ఆహ్వానించాలి. ఏ రూపంలో? ప్రార్థన, పాట, వాక్యము, ధ్యానించటము, నిత్యము నీ గృహంలో స్తుతి, ఆరాధన, చక్కటి దేవుని ఆరాధన ఆహ్వానించడం ద్వారా నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది. దేవుడు ఈ రోజు ఇస్తానని ప్రభు నామములో మనవి చేస్తూ ఉండగా, ఒకవేళ మీ యొక్క వర్కింగ్ లో ఉంటారేమో, జాబ్ హోల్డర్స్ ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఫీల్డ్ వర్క్ ఉండే వాళ్ళు ఉంటారు, ఆయా జీవనోపాధి కలిగిన వారు ఉంటారు. అనుదినం మీ హృదయంలో దేవుని ధ్యానం ఉన్నట్లయితే
దేవుని కృప మీ మీద, ఆయన పీస్ ఉంటుందండి. ఎన్ని ఉన్నా పీస్ లేనట్లయితే మనము దానివల్ల ఉపయోగం లేదు కదా! కోట్ల ఆస్తి ఉన్నా కూడా సమాధానం లేదు. చికాకు, గొడవలు, కొట్లాట్లు, నెమ్మదుండదు. మరికి ఆ ఉన్న వాటిని అనుభవించేటటువంటి యోగ్యత ఉండదు. దాన్ని బట్టి నలిగిపోతున్న నీ జీవితంలో దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. గివ్ యూ పీస్. నీకు సమాధానం కలుగ చేస్తానని. దేవుడిటి వాగ్దానాన్ని నీకిస్తుండగా దేవుని కృతజ్ఞతగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, మీరిచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ రోజుల్లో అన్నీ అందరికీ ఉంటున్నాయ్యా. భౌతికపరమైన ఆశీర్వాదాలన్నీ ఉంటున్నాయి కానీ వారి జీవితాల్లో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కొట్లాట్లు, గొడవలు, నెమ్మది లేని స్థితి, హృదయములో కలవరము, భయంకరమైన పోరాటము, భవిష్యత్తుని గురించినటువంటి వేదన, మానసికమైన ఒత్తిళ్లు, అయా ఒకరికొకరి కుటుంబాల్లో పొసకని స్థితి, కుటుంబాల్లో నెమ్మది లేని స్థితి, భార్యాభర్తల మధ్య భయంకరమైనటువంటి పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు లేకున్నా ఇట్టి పోరాటాలను బట్టి ఎన్నో వేదనలు చెందుతున్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ రోజు వారికి ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడి మీకే మహిమ తెచ్చుకోనమని భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని దీవించండి. ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరి చుట్టూ మీ కాపుదల నుంచి మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని, బైబిల్ క్విజ్ ఫాలో అవుతున్న బిడ్డలందరినీ కూడా దీవించి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్.